హాయ్ అండి. సరిపోయే శనివారం అండి. నిజంగానే గురువారం రిలీజ్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ రివ్యూ చెప్పడానికి శనివారం అయిపోయేది. సో ఈ విధానంలో వచ్చినటువంటి మూవీ అండి నాని గారిది సరిపోదా శనివారం. వెరీ నైస్ మూవీ అండి. ఇందులో ఎక్కడ కూడా వల్గారిటీ లేదండి, ఇందులో ఎక్కడ 6 ప్యాక్స్ లేదు, 2 పీస్ పిక్నిక్స్ కూడా లేవండి. సో ఇందులో పిల్లా పితక ముస్లిం ముతక అందరూ చూడదగ్గ మూవీలా ఉందండి. అండ్ ఓవరాల్గా ఎస్జే సూర్య గారి యాక్షన్ వైలెంట్గా ఉంది, నాని గారి యాక్షన్ సైలెంట్గా ఉంది, మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఓవరాల్గా సినిమా బాక్స్ ఆఫీస్కి వచ్చే వీక్ వరకు మీకు ఏ సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ రివ్యూ శనివారం తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు. ఓకేనా? నువ్వు తాగే రెడ్ బుల్ ఎనర్జీ రావాలంటేనే ల్యాగ్ తీసుకుంటుంది. ఆ మాత్రం సినిమా ఒక వ్యక్తిలో ధైర్యం రావడానికి ఆ మాత్రం రాదా అన్న? మరి విచిత్రంతో నాకు కోపం వచ్చింది. ఈ కాసేపు ఆగితే ఇంకా 10 నిమిషాల్లో కోపం చూపించేస్తా. అర్థమైందా? అది రివ్యూ అయినా సరే రఫాయించేస్తా. అది హీరోయిన్ క్యారెక్టర్ లేదు. అర్థమైందా? ఆమె ఉన్నట్టు లేదు, కనిపించినట్టు వినిపించినట్టు లాగా ఉంది ఆమె. ఓకేనా? బట్ ఆ స్టోరీలో ఏంటంటే హీరోయిన్కి కాన్సెప్ట్ ఒకటి ఇచ్చిండు కదా, ఆ రోల్ వల్ల హీరోకి ఇన్ఫర్మేషన్స్ పాస్ అవ్వడము అవన్నీ ఉన్నాయి. ఇదేమన్నా కానండి రివ్యూ, డబుల్ రివ్యూ కాదు కదా, సింగిల్ స్టార్ రివ్యూ కదా, డబుల్ స్టార్ రివ్యూ కాదు కదా. ఓకేనా? ఓకే. ఓవరాల్గా మూవీ 3కి 3 రేటింగ్ ఇచ్చిన. ఓకే రైట్. శనివారం ఎక్సలెంట్ ఉంది భయ. కానీ నేను దానికన్నా ఎస్జే సూర్య కోసం నేను ఇంకో 2 సార్లు చూస్తా భయ. విలనిజంలో అమ్మ మొగుడిని చూపెట్టాడు ఎస్జే సూర్య అయితే. ఎక్సలెంట్ భయ సినిమా అయితే. అసలు స్టోరీ అంటవా లవ్ స్టోరీ అనుకున్నా కానీ లవ్ స్టోరీ అయితే ఏం లేదు భయ. ఏదో కొంచెం ఉంటుంది లవ్ స్టోరీ. క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. తండ్రి పాత్ర సాయి కుమార్ గారు చేశారు. ఓకే చూడొచ్చు అంతే. కానీ మెయిన్ పాయింట్ విలనిజం అమ్మ మొగుడు చూపించిందంటే ఒక వ్యక్తి ఎస్జే సూర్య అమ్మ మొగుడు చూపెట్టాడు. ఆయన వచ్చిన ప్రతి సీన్ అసలు థియేటర్లో బూస్ బంప్స్ వెళ్ళిపోయినాయి భయ. అలా ఉంది. సినిమా గురించి మొత్తం మాట్లాడాలన్నా నేను ఎస్జే సూర్య గురించే మాట్లాడతాను. ఉన్న పలంగా చెప్తున్నాను. లాగ్ అయితే ఉంది. అదే స్టోరీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కదా చెప్తున్నా కదా. లెంత్ ఎక్కువ ఉంది, కొంచెం లెంత్ తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఏదో ఉందంటే ఉంది, లేదంటే లేదు. కానీ ఇద్దరు కలిపి ఒక సాంగ్ కూడా లేదు భయ. అది కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇద్దరు కలిపి ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఓకే సినిమా చూడొచ్చు, కానీ దసరా ఈ ఆయి నాన్న కన్నా ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది భయ. రేటింగ్ గురించి రేటింగ్ చెప్తున్నాగా. ఇప్పుడు బుక్ మై షోలో ఈ రేటింగ్ అంటున్నారుగా. సినిమాకి ఏ రేటింగ్ ఉండకూడదు. సినిమా హిట్ అన్న తర్వాత హిట్, ఫ్లాప్ అన్న తర్వాత ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అన్నదా బ్లాక్ బస్టర్. అంటే రేటింగ్ చూసే జనాలు వస్తారా? రేటింగ్ ఇవ్వాలా? నేను సినిమా హిట్ అని చెప్తున్నా కదా, ఇంకా మళ్ళీ దానికి రేటింగ్ ఎందుకు అడుగుతారు మీరు? అర్థం కాదు. అంతే కదా. సరిపోదా శనివారం, నాట్ శనివారం, వారంలో ఒక వారం సరిపోదా శనివారం. నాని గారి యొక్క న్యాచురల్ స్టార్ నాని గారి యొక్క సినిమా సరిపోదా శనివారం ఇచ్చి ప్రేక్షకులను నా సినిమాలు ఫ్లాప్ కావు, ప్రతి సినిమా హిట్టే అనే విధంగా ఒక స్టోరీ పరంగా, ఒక డైరెక్టర్ పరంగా, ప్రతి దాని పరంగా, విలన్ పరంగా, ప్రతి దాని పరంగా మంచి దాన్ని ఒక దారిని ఎంచుకొని సినిమాలు తీయడంలో నాని గారిని మించిన వారు ఎవరు లేరు. ప్రతి ఒక్క హీరోది ఫ్లాప్ సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ నాని గారి ఫ్లాప్ ఎందుకంటే అంత బాగుంది సినిమా. సరిపోదా శనివారం, కూరలో వేస్తాం కారం. ఇప్పుడే చూశాను ప్రసాద్ MX సరిపోదా శనివారం. ఇచ్చిప్పాడే విధంగా ఉంది సినిమా. ఇచ్చిప్పాడంటే ఇచ్చిప్పాడుంది. రోహిత్ శర్మకు బాల్ ఇస్తే కొడతాడు 6. ఇది అవుతుంది భయ్యా సినిమా ఫిక్స్. సినిమా హైలైట్స్, ఫ్యామిలీ, ఎంటర్టైనర్, ఎమోషన్, ఒక మామ్ యొక్క ఎమోషన్, మామ్ని కనెక్ట్ అయ్యే విధంగా ఒక కొడుకు తన యొక్క ఎమోషన్ని, తన యొక్క కోపాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకొని లైఫ్లో ఏ విధంగా ముందుకు సాగుతాడు అనేది కాన్సెప్ట్. ఆర్జే సూర్య గారి యాక్టింగ్ చెప్పుకోవాలంటే ఆయనకి ఒక దండం అయ్యా. ఎందుకంటే ఆ విధంగా అన్ని షేడ్స్ ఒకటే సినిమాలో ఒకటే టైమింగ్లో చూపించడం అనేది ఒక ఆర్జే సూర్య గారికి మాత్రమే సొంతం. ఓవరాల్ రేటింగ్ 5కి 4 ఇస్తున్నా.